యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు యువ జనోత్సవాలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కృష్ణ కాలనీ మినీ ఫంక్షన్ హాల్లో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు సైన్స్ మేళా జరిగింది. కాగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహంగా ఉంటాయన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక రంగం తదితర వాటిలో ముందుకెళ్లి రాణించాలని ఆకాంక్షించారు. జీవితంలో రిస్క్ తీసుకుంటే ఏదైనా సాధిస్తామని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. యువ జనోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. చిన్నారులు వేసిన నృత్యాలతో సభా ప్రాంగణం కరాతాల ధ్వాన్లతో మారుమోగింది. అనంతరం పలువురు చిన్నారులకు ఎమ్మెల్యే జ్ఞాపికలను అందజేశారు. చాలా చక్కగా ఈరోజు విన్యాసాలను ప్రదర్శించి మమ్మల్ని అందరినీ ఆకర్షించినందుకు మీరు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు కూడా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రైవేటు పాఠశాలను మరిపించే విధంగా ఈరోజు సమ్మర్ హాలిడేస్లో ప్రతి పిఎస్సి హై స్కూళ్ళల్లో జూనియర్ కాలేజీలలో ఈరోజు వాష్రూమ్స్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ ఫ్లోరింగ్ కానీ ప్లే గ్రౌండ్ కానీ ఏది అవసరం ఉన్నది రిపేర్ చేయించి జూన్ 12వ తారీఖు నాడు నోటు పుస్తకాలు ఇచ్చి బుక్స్ ఇచ్చి డ్రెస్సులు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ప్రైవేటు పాఠశాలల కంటే భిన్నగా తయారు చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మీరు దాన్ని ఆసనగా తీసుకొని ఈరోజు మంచి ప్రదర్శన ఇచ్చినటువంటి మరి విద్యార్థులకు నేను మరి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మీరు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈరోజు కాకారంలో కానీ మంత్రిలో కానీ ఇక్కడ భూపాలపల్లిలో మన జిల్లాలో ఈరోజు ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూళ్ళను మరిపించే విధంగా ఢిల్లీలో హైదరాబాద్ స్కూళ్ళను మరిపించే విధంగా ఇక్కడ గాంధీనగర్ గుట్ట మీద కానీ మంత్రిలో కానీ మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు మంచి వాతావరణం కల్పించే విధంగా అన్ని అంకెలతో 120 నుంచి 176 కోట్లతో మీకు మంచి పాఠశాలను కూడా కట్టించబోతుంది ప్రభుత్వం. మీకు ఈ సందర్భంగా చేస్తున్నా.